మామూలుగా కంపెనీ మనకు ఒక కిట్ లాగా ఇస్తుంది ఒకసారి. యాక్చువల్లీ దీంట్లో అడుగునేమో కార్బన్ ఫిల్టర్ ఉంటుందండి. ఎప్పుడైనా మనం కార్బన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే దీన్ని ఇలా ఉంచి ఇక్కడ ఇలా పేపర్ ఉంటుందండి. ఇది పేపర్ ఇలా తీసుకుంటే సరిపోద్ది మనకి. తీసుకొని ఎప్పుడైనా కార్బన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఇట్లా కార్బన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి కార్బన్, ఇది ఇలా రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇలాగా మనకి పేపర్స్ ఇస్తారు ఇక్కడ, ఇటువే పేపర్స్. ఈ పేపర్స్ ఓపెన్ చేయాలంటే ఇది ఉంది కదండి, ఇది ఇలా తిప్పితే వస్తుంది. ఒక గల్లాగా మూత ఉంటుంది కదా, మూతలాగా ఇలా తిప్పేయడం. ఇదిగోండి ఈ 2 పేపర్స్ ఉంటాయి. ఇవి బ్రౌన్గా అయిపోతాయి. కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇందులో 2 పేపర్లు ఇస్తారు. ఇది కాకుండా మనకి స్పేర్గా ఇంకో పేపర్ ఇస్తారు, ఇంకో 2 పేపర్లు ఇస్తారు. ఎప్పుడైతే ఇది బ్రౌన్గా అయినప్పుడు ఈ 2 పేపర్లు ఇందులో వేసేసుకొని మళ్ళీ ఈ మూతను జస్ట్ ఇలా ఫైల్డ్ అవుట్ చేసుకుని సరిపోద్ది. అంతే, ఇది ఎలా ఫిట్ అయిపోద్ది. ఇది కట్టండి అలా ఉంచండి. ఇది 2 కంటైనర్ల కింద డివైడ్ చేస్తారు మనకి. కింద బౌల్ వచ్చేటప్పటికి ఏంటంటే ట్యాప్ బౌల్ కంటైనర్. రెండోది మనం పైన వాటర్ వేసుకునేది ఇదే. ఇక్కడి నుంచి మన కింద దిగుతుంది. ఇక్కడ మనకు ఒక నాబ్ ఉంటుంది, మీకు ఎక్స్పెషల్లీ నాబ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక నిప్పల్లాగా కదులుతుంది చూసారా, ఈ కదులుతున్న దగ్గర పెట్టాలి మనం. దీనికి ఈఎఫ్ ఫిల్టర్ అంటారు దీన్ని. మనకి ఒకవైపు ఏమో సన్నంగా ఉంటుంది, రెండో వైపు ఏమో లావుగా ఉంటుంది. సో మనకి ఏదైతే సన్నంగా ఉందో దాన్ని మనం జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసేది. ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఫిల్టర్ డిస్మాంట్లింగ్ చేయడానికి వచ్చిందనుకోండి, కంపెనీ వాడు మనకి ఒక రెంచ్ ఎలా ఇస్తారో అలాగే ఒక ఎల్లంకి ఇస్తారు. ఇదే కీ ఎల్లంకి. కీ తీయాలంటే ఇలా పెట్టి ఇలా నొక్కి, కింద ఉన్న రింగ్ చూపించాను కదా ఇందాక వీడియోలో, ఆ రింగ్ని కిందకు నొక్కి ఇది తీస్తే ఓపెన్ అయిపోయి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలాగ ఇంజెక్షన్ ఒకటి ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ జరిపి మనం ఇలా ఇంజెక్షన్ చేసి కొడితే ఇందులో ఉన్న మట్టి కూడా బయటకు వస్తుంటుంది. ఇది కాకుండా ట్యాప్ ఉంటుంది మనకి విడిగా. దీంట్లో మనకు వచ్చేటప్పుడు 2 రబ్బర్ ఓరింగ్లు వస్తాయన్నమాట. ఒక రబ్బర్ ఓరింగ్ ఏమో దీనికి ఇలా పెట్టేసి చుట్టూకి, ఇంకో రబ్బర్ ఓరింగ్ ఏమో దీని వెనకాల పడతాం. దీన్ని మనం ఇలా ట్యాప్ తిప్పారు. ఇది తిప్పేటప్పుడు కరెక్ట్గా తిప్పుకోవాలండి, లేదంటే ఈ యొక్క బౌల్ సెట్ అన్నది క్రాక్ ఇచ్చేస్తాం. ఈ యొక్క ఫిల్టర్ ఇలా పెడతాం. నెక్స్ట్ వీడు మనకి ఏంటంటే ఇలా ఒక ప్లేట్ ఇస్తాడు. ఈ ప్లేట్ మీద ఇది ఇలా పెట్టేస్తాం. దీనిపైన డస్ట్ ఏం పడకుండా ఒక ఫిల్టర్ ఇస్తాడు. కానీ ఎవ్రీ టైం మీరు నీళ్ళు వేయాల్సిందంటే బిందుతో ఇలా నీళ్ళు పోస్తారు కదా, పోసి ఇందు నుంచి పోస్తే ఇక్కడ నుంచి డ్రాపు చుక్క వస్తుంది, కానీ దార కింద అయితే రాదండి. జస్ట్ ఏదో స్లైట్లీ ఒక చుక్క 4-5 చుక్కలు ఎక్స్ట్రాగా వస్తుంది, అంతేగాని దార కింద అయితే రాదు. ఆ చుక్క నిండడానికి గంట నుంచి ఒక 5-6 గంటలు పడుతుంది మీకు. పైగా ఏంటంటే మీరు గోదావరి నీళ్ళు వేసేటప్పుడు పొద్దున్న నీళ్ళు వచ్చేసి సాయంత్రం ఉండగానే అడుగుని కింద మట్టి వస్తుంది. ఆ అడుగుని మట్టి వచ్చిన పైన ట్యాప్ నీళ్ళు దీంట్లో వేయండి. అంతేగాని వచ్చిన ఫ్రెష్ వాటర్ వేస్తారనుకోండి మట్టి వచ్చేస్తుంది, ఇది పాడైపోతుంది. ఇది ఓన్లీ 3000 లీటర్ల వరకే సెట్ అవుతుందండి.